అల్లం అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నారు కదా ఇప్పుడు. అల్లం మరి అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు మనం నీట్గా యూజ్ చేసుకోవాలి కదా, కరెక్ట్గా వేస్ట్ చేయకుండా. అల్లాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఇక్కడైతే చూడండి, నీట్గా ప్లెయిన్ వాటర్లో అన్నీ కూడా పీసెస్గా చేసేసి వేసాను. అండ్ చేత్తో కడిగిన డర్ట్ వచ్చేస్తుంది, కానీ ఇంకా కొన్ని చోట్ల ఆ మట్టి అనేది ఉండిపోతుంది. సో అది కూడా ఉండకుండా క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ బ్రష్ యూస్ చేస్తున్నాను. సో దట్ మనకి ఆ బ్రిజిల్స్ అన్నిటికీ వెళ్తాయి కదా, ఆ బ్రిజిల్స్ వెళ్ళి మొత్తం క్లీన్ అయిపోతుంది నీట్గా. మనం మట్టితోటే పెట్టుకుంటే అవి పాడైపోతాయి కదా, అందుకనే. అండ్ మిగిలినవి కూడా పాడైపోతాయి దీనివల్ల. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ ముందుకి తర్వాతకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది, మీరే చూస్తారు. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మనం మట్టిలో వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూడండి, అవి తుడిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే, అంతే. బై, థ్యాంక్ యూ.